నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు కాశీ గారు ఉన్నారు. మాట్లాడమన్నా చెప్పండి. పెద్ద ఎత్తున మీరు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని పోరాటాలు చేసినా మీ వెనక ఎవరో నడిపిస్తా ఉన్నారు. ఎవరో పార్టీ నాయకులు ఉన్నారు. మీరంతా కండువాలు కప్పుకోవచ్చు. అసలు మీరు ఎవరు అసలు నిరుద్యోగులు కాదు అంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మా వెనక శక్తి ఉన్నదన్న, పెద్ద శక్తి ఉన్నది. హ్మ్. ఆ శక్తి గురించి మాత్రం తెలుసుకోవాలని చూస్తే హ్మ్. రేవంత్ రెడ్డి భస్మం అయిపోతాడు. హ్మ్. మా వెనక ఏం శక్తి ఉందంటే తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు, 4 కోట్ల మంది ప్రజల శక్తి ఉన్నది మా దగ్గర. హ్మ్. ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు కూడా మా దగ్గర లేదు. హ్మ్. నిజంగానే మా వెనక రాజకీయ నాయకుడు ఉంటే మాకు తీసుకు పోలీస్ స్టేషన్ లేదు, కొడుతున్నాం మళ్ళీ. హ్మ్. రావచ్చు కదా, ఎవరు వస్తలేదు. హ్మ్. మా వంతు ఉన్నది విద్యార్థులు, నిరుద్యోగులు, మా ఒంటరి పోరాటం. హ్మ్. ఈ పోరాటం కోసం ఎందుకంటే ఇప్పటికైనా అర్థమైపోవాలి నిజమైన నిరుద్యోగులు ఎవరు, విద్యార్థులు ఎవరు, ఇది ఎందుకు పోరాటం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోవాలా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని మ- 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 నిరుద్యోగులతోటి, విద్యార్థులతోటి పోరాడలేక ఆయన ఇచ్చిన హామీలు అన్నటువంటి అబద్ధాల హామీలు ఉన్నాయి కాబట్టి, ప్రతి ఒక్క హామీ కాబట్టి ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ఇవాళ పుస్తకాలు పక్కన పెట్టేసి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ఆయన వల్ల అవ్వడం లేదు కాబట్టి ఇవాళ మా పైన అబద్ధాలు వేస్తూ ఉన్నారు. ఆయన వేసినా పర్లేదు, ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మీ 2 లక్షల ఉద్యోగాలు వేసేంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచుతూనే ఉంటాం. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డి వచ్చినా, డీజీపీ వచ్చినా, పోలీస్ వ్యవస్థ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎవరు వచ్చినా తెలంగాణ రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్ర యొక్క విద్యార్థుల్ని ఆపడం అసాధ్యం అది. అంటే ఇప్పుడు నిరుద్యోగుల పేరుతో పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఏ స్టడీ హాల్‌లో ఒక నిమిషం చదువుకున్న దాఖలాలు లేవు. అసలు ఏ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కాని వాళ్ళు కావాలనే రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారు. కండువాలేసుకొని తిరగచ్చు కదా! ఎందుకు ఉద్యమ ఇలా సైలెంట్‌గా చదువుకుంటే వాళ్ళు ఎందుకు రెచ్చగొడతా ఉన్నారని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడ చదువుకుంటున్నారన్న ఇవాళ? ఇవాళ లైబ్రరీలు కావచ్చు, రీడింగ్ హాల్ కావచ్చు, హ్మ్. ప్రతి ఒక్కరు ఒక 10 మంది విద్యార్థులు కూడా లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హ్మ్. మేము చదువుకుంటామో చదవమో అప్పుడు చెప్పు నువ్వు. హ్మ్. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండానే నువ్వు చదువుకుంటలేవు, ఏం లేవు, నిరుద్యోగ విద్యార్థిగా అని చెప్పడం ఎంతవరకు ఇది కరెక్టు? హ్మ్. మేము ఏమంటున్నట్టు నువ్వు ఒక్కసారి ఒక 50,000 ఉద్యోగంలో, 1,00,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వు. ఏ ఒక్కరన్నా ఇట్లా కెమెరా ముందు కావచ్చు, ఇట్లా సోషల్ మీడియాలో కావచ్చు, ఏ ఒక్కరన్నా వస్తారేమో హ్మ్. చూడు. అప్పుడు నిరుద్యోగులు విద్యార్థులు పాలాభిషేకం చేస్తారు. హ్మ్. పాలాభిషేకం మేమే చేస్తాం. హ్మ్. కాబట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వడం చేతగాక ఒకడేమో 30,000 అంటాడు, హ్మ్. ఒకడేమో 40,000 అంటాడు, ఒకడేమో 50,000 అంటాడు. హ్మ్. ఇంకొక ఇంకొక ఇంకొకడు ఏమంటాడంటే, ఆయనకు మతి ఉందో నాకో తెలియదు, అయితే హ్మ్. ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, రాదు, ఉద్యోగాలు లేవు అని చెప్తా ఉన్నాడు. హ్మ్. ఆయన పేరు ఏదో నాకు కూడా శ్రీధర్ బాబు అంట, ఆయన కూడా హ్మ్. మరి చదువుకున్నట్టు లేదు, నాకు కూడా తెలియదు. హ్మ్. ఆయన ఉద్యోగాలు లేవు, మా ప్రభుత్వం పైన మా ప్రభుత్వం గురించి ఆలోచించకండి, ఏదో ఒకటి పని చేసుకొని ఇచ్చేయండి అని చెప్తున్నాడు. హ్మ్. మరి మేము ఇన్ని సంవత్సరాలుగా, 2 సంవత్సరాలుగా బుక్స్‌లు పక్కన పెట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి హ్మ్. మీ ప్రభుత్వం తీసుకొచ్చి మిమ్మల్ని మేము పదవులు ఇచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి మిమ్మల్ని ఇవాళ మినిస్టర్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మిమ్మల్ని నా అధికారాన్ని మేము ఇవాళ కట్టబెడితే హ్మ్. ఇవాళ నిరుద్యోగుల కోసం మేము మాట్లాడిన మాటలా? హ్మ్. ఇవాళ లేవని చెప్తున్నావు కదా, రోడ్డు మీద తిరగవు నువ్వు. హ్మ్. ఎక్కడ పడితే ఎక్కడ. హ్మ్. ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగులు పరిగెత్తి 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 ఇవాళ భర్త పూజ చేయాల్సిన కూడా సందర్భం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మేము ఏమంటున్నామంటే, నువ్వే ఉన్నాయని చెప్తావు, నువ్వే బట్టి విక్రమార్కతో చెప్పిస్తావు, హ్మ్. నువ్వే ఇంకొకరితో చెప్పిస్తావు, హ్మ్. సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, హ్మ్. మళ్ళీ లాస్ట్‌కి వచ్చేసరికి లేవని చెప్తావు. హ్మ్. అంటే విద్యార్థులు, నిరుద్యోగులు మేము చదువుకొని మేము పిచ్చోళ్ళమా? హ్మ్. మేము పిచ్చోళ్ళమా? హ్మ్. మీ చదువురాని మీకు విద్యా వ్యవస్థ అసలు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో తెలియదు. అసలు మీకు పూర్తి జ్ఞానం కూడా లేదు మీకు. హ్మ్. మీరు ఇట్లా మాట్లాడుతుంటే మేము ఇలా పీహెచ్‌లు, పీజీలు, బీటెక్‌లు చేసిన మా విద్యార్థులు, నిరుద్యోగులు మా మా ఏ విధంగా మాట్లాడాలి? హ్మ్. కాబట్టి ఇవన్నీ మానుకొని హ్మ్. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావో చెప్పు. లేకపోతే ఈ నెల 21 నాడేటువంటి హ్మ్. కవత్తు ర్యాలీ అంటే భారీ ఎత్తున మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. హ్మ్. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు మొత్తం కదిలొస్తారు. హ్మ్. వేలాది మందితోటి ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం హ్మ్. చూస్తారు అంటే మాతో. ఎప్పుడు కూడా మేము ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపమని చెప్పినాం గానీ, ఎప్పుడు కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదు. అది మనకు అన్యాయం చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పినా గానీ, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని ఎప్పుడు చెప్పలేదని కోనరావు కూడా మాట్లాడుతా ఉన్నాడు నిన్న. ఎట్లా చూస్తున్నారు ఆ మాటలు? అన్న, కోదండరాం అనేటువంటిది హ్మ్. ఉసరవెల్లి లాంటోడు. హ్మ్. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలవదు. హ్మ్. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికెళ్ళి పదవులు తీసుకొచ్చి, హ్మ్. డబ్బులు తీసుకొచ్చి హ్మ్. ఆయన అధికారానికి చాలా మరిగిండాయన. హ్మ్. ఎందుకంటే ఆయన క క ఇంతకు ముందన కాస్తో కూస్తో కొంచెం మంచి పేరుండే, హ్మ్. ఉద్యమకారుడని. హ్మ్. ఇప్పుడు కూడా కనీసం ఆయనకు కోదండరాం అంటే కూడా ఇవాళ కుక్క కూడా దగ్గరొస్తలేదు. హ్మ్. ప్రజలు కూడా ఆయన పేరెందుకు తీస్తావా? హ్మ్. ఆయన అయిపోయింది. ఎందుకంటే కమర్షియల్ అయిపోయిండు. హ్మ్. కోదండరాం అనే వ్యక్తి కమర్షియల్ అయిపోయిండు, అమ్ముడుపోయిండు ఈ ప్రభుత్వానికి. హ్మ్. ఎందుకు అమ్ముడుపోయిండంటే ఆయనకు డబ్బులొస్తున్నాయి, పదవులొస్తున్నాయి, అనేక రకాలుగా సులభంగా ఇవాళ లబ్ధి పొందుతున్నాడు కాబట్టి కోదండరాం గురించి మాట్లాడుకోవడం హ్మ్. చాలా తక్కువ మాట్లాడుకోవాలి. హ్మ్. ఎందుకంటే మేమంతా నిరుద్యోగులం మొత్తం, విద్యార్థులం మొత్తం కోదండరాంకు మేము అండగా ఉన్నాం. ఎందుకంటే ఇదే ఖమ్మంలో ఎమ్మెల్సీలు కూడా మేము ఓట్లేసినామన్న దగ్గర దాకా ఓటమి దగ్గర దాకా వెళ్ళి ఓడిపోయినాయన. హ్మ్. మేమేసి ఓట్లేసి దగ్గర దాకా అయిపోయింది. కానీ ఓడిపోయింది మంచిగా అయిందని అనిపించి నాకు అనిపించింది. ఎందుకంటే హ్మ్. ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగులు ఉసురు తగిలి నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ అయినావు. హ్మ్. ఇవాళ నువ్వు నిజంగా నీకు ఈ కనీసం ఇంతన జ్ఞానం, కనీసం ఒక
అంతరాత్మగాని పరిశీలించుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పిల్లలు, ఇవాళ తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగులకు కావచ్చు నష్టం జరుగుతుంటే కనీసం ఒక్కసారైనా నువ్వు వచ్చి మాట్లాడినావా, పరిశీలించినావా? విద్యార్థులు ఇప్పటిదాకా 10-12 మంది విద్యార్థులు చచ్చిపోయినా వాళ్ళకు చూడను కానీ కనీసం వాళ్ళ పేరు కూడా ఇచ్చేయలేక నీకు ఎందుకు మేము ఎమ్మెల్యే చేసినాం? ఈ మొన్న కూడా ఒక్క అంశమన్న విద్యార్థుల అంశమన్న ఈయన మాట్లాడినా, ఈయన ఏ లేదన్నా, ఈయన కంటే ఆ బర్రె నయం, మరి ఒక 5 లీటర్ పాలన ఇస్తుంది. కానీ ఈయన గురించి మాట్లాడి శుద్ధ దండగన్న కోదండ గురించి మరి మాట్లాడు. ఇప్పటికే ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా ఎక్కడెక్కడ ముందస్తు అరెస్టులు అయిపోతా ఉన్నారు. మరి నిరుద్యోగ కవాతు ఏర్పాటు చేయబోతున్నారు 21 మరి ముందు ముందు మీద అరెస్ట్ కారంటారా? అరెస్ట్ అయితే నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే పెద్ద ఎత్తున ఏమైనా ఉండబోతుందా ప్రోగ్రామ్ వల్ల? ఖచ్చితంగా ఉంటుందన్న. మేము అరెస్టు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తాం మేము. మేము అరెస్ట్ చేస్తే మమ్మల్ని 2-3 మెయిన్ విద్యార్థులను అరెస్ట్ చేస్తారేమో. కానీ మేము ప్రీ ప్లానెడ్గా పక్కాగా మమ్మల్ని అరెస్ట్ అయినా ఖచ్చితంగా ఉద్యమం ఆగది. ఖచ్చితంగా అన్నట్టు కవ్వత్తు అన్నట్టు నిర్వహించి తీరుతాం. ఖచ్చితంగా మా పైన ఈ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా పగబడితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకు విద్యార్థులు నిరుద్యోగత పెట్టుకున్నారంటే పెద్ద పెద్ద ఉద్యమాలు మళ్ళీ ఏ విధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే ఉద్యమం వచ్చిందో ఇప్పుడు నిరుద్యోగుల ఉద్యమం వస్తుంది. ఖచ్చితంగా ఆ ఉద్యమంలో ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఖాళీ బూడిదైపోతుంది.